ఇగో ఈ ముచ్చట చూసినాకడ ఇన్నాకడ కూడా నవ్వాలనో ఏడవాలనో తెలియదు కానీ దునియా మొత్తంలో కూడా ఎన్నో పార్టీలు చూసినాం కానీ గిదేంద్ర భయ్ కొత్తగా కాక్రోచ్ పార్టీ అట ఈయనతందుకు మస్తు ఇరేటివ్ ఉంది కదా. మన గలీలో ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా బొద్దింక లెక్క నలిపేస్తా అంటారు, కానీ ఇక్కడ ఏకంగా బొద్దింక లెక్క ఒక పెద్ద దావత్ ఇచ్చారు. మరిది మర్చిపోకుండా తప్పకుండా చూసి రావాలి కదా. చలో ఎటు పోదాం, ఎటు లేదు ఈయనే కూర్చొని చూద్దాం, బొద్దింకల పార్టీ ముచ్చటిద్దాం నడురి. మనం ఇంట్లో ఉత్తపుణ్యానికి ఓ బొద్దింక కనిపిస్తే చేతిలో చీపురు కట్ట పట్టుకొని ఉరికిస్తాం, హిట్ స్ప్రే కొట్టి ఊపిరాడకుండా చంపేస్తాం. ఇంతకేంది కథ అనుకుంటుర్రా? కానీ ఇది ఉత్త కాక్రోచ్ ముచ్చట కాదు, కాక్రోచ్ పార్టీ ముచ్చట. మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సార్ కోర్టులో ఓ మాటనే ఆ దేశంలో చాలా మందికి నచ్చలేదు. అందుకే అదే పేరుతోటి పార్టీ పెట్టి కాక్రోచ్ల సంఘం లెక్క ఏర్పడిర్రు. ఈ నడిమిట్లా దేశంలో ఖాళీగుండి సోషల్ మీడియాలో లొల్లి చేసేటోళ్ళు ఆర్టీఐ యాక్టివిస్టులు ఎక్కువైపోయారులా. వీళ్ళంతా ఉద్యోగం సద్యోగం లేక వ్యవస్థ నాశనం చేసే బొద్దింకలు పారసైట్ లెక్క తయారైందని కామెంట్ చేసే కదా సారు. అగో ఇకంతా మన దేశంలో ఉద్యోగాలు లేక ఆగమైతున్న జెన్జీ పోరగాళ్ళను మస్తు కాలింది. మమ్మల్ని బొద్దింకలంటవా అని అభిజిత్ దీప్కి అనే ఓ కుర్రాడు పిట్టగూట్లకి బొద్దింకలన్నీ కలిస్తే ఎట్లుంటుందని ఒక జోక్ వేసిండు. గంతే గంటల వ్యవధిలో ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ప్యారడీ పొలిటికల్ పార్టీ పెట్టేసిర్రు పో. కేవలం 3 రోజుల్లో దీనికి ఇన్స్టాగ్రామ్లో లక్షల ఫాలోవర్లు వచ్చిపడ్డారట. 3.5 లక్షల మంది మెంబర్షిప్స్ తీసుకుర్రు. ఇక మన దేశంలో ఏ ముచ్చట జరిగినా లీడర్లు అందులో దూకకుండా ఉంటారా? అది సుతం పెద్ద పార్టీ పెడితే ఊకుంటారా? ఈ క్రేజ్ చూసి కొందరు లీడర్లు ఏకంగా ఈ బొద్దింకల పార్టీలో ఏర్పోతామని స్టేట్మెంట్లు ఇస్తుర్రట. ఇక మన ఫైర్ బ్రాండ్ ఎంపీ మహుతా మేహత్రా, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అసంటి పెద్ద పెద్ద లీడర్లు ఏకంగా ఈ కాక్రోచ్ పార్టీ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి మెంబర్షిప్ తీసుకుర్రటుల్లా. అవును, వ్యవస్థ మీద తిరగబడితే బొద్దింకల మేమే అనుకుంటా వీళ్ళు అపోజిషన్లో ఉండి గవర్నమెంట్ మీద ఏటకారాలు అడబట్టే. ఇంకో దిక్కు అధికార పార్టీ లీడర్లకేమో ఇదంతా చూసి మస్తు కోపం వస్తుందట. గీ బొద్దింకల పార్టీ వెనకాల ఏదో పెద్ద విదేశీ కుట్రుంది బై. దేశంలో ఉన్న నిరుద్యోగ పోరగాండ్లను రెచ్చగొట్టి పాలిటిక్స్ చేస్తురని వీళ్ళు కౌంటర్ ఇవ్వబట్టే. కొందరు రిటైర్డు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దేశంలో జనాలు మాట్లాడాలంటేనే భయపడుతున్న గీ టైంలో గీ బొద్దింకల పార్టీ ఒక చల్లటి గాలి లెక్కచ్చే. బొద్దింకలు ఎంత కష్టం వచ్చినా బతుకుతాయి. ఇప్పుడు అవి సిస్టమ్ అంతా వాగబోతున్నాయని సపోర్ట్ ఇస్తురట. ఈ పార్టీ మేనిఫెస్టో మస్తు కామెడీ ఉందిలా. వీళ్ళు పెట్టిన కండిషన్లు ఇస్తే పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీ లీడర్లకు సుతం భయం అవుతుంది. జడ్జీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వద్దు. పెద్ద పెద్ద జడ్జీలు రిటైర్ అయినాక రాజ్యసభ సీట్లు పెద్ద పదవులు తీసుకోవద్దు. ఇలా ఒక పార్టీలుండి రేపు పొద్దున పైసల కోసం ఇంకో పార్టీలో దూకే ఎంపీలు ఎమ్మెల్యేలను 20 ఏళ్ల దాకా ఎన్నికలు నిలవకుండా బంద్ పెడదాం. చట్టసభలలో ఆడబిడ్డలకు 33 కాదు ఏకంగా 50% సీట్లు ఇవ్వాలి. అంబానీ అదానీలకు ఉన్న మీడియా ఛానల్ లైసెన్స్ రద్దు చేసి యాంకర్ల బ్యాంక్ అకౌంట్లు తనిఖీ చేయాలి. ఎవరిదైనా నిజమైన ఓటు డిలీట్ అయితే ఏకంగా ఎలక్షన్ కమిషన్ బాస్ని ఉగ్రవాది చట్టం కింద లోపలేయాలి. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? దేశంలో చదువుకున్న పోరగాళ్లకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ లీక్ అయ్యి జీతాలు సరిగ్గా లేక మస్తు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఈ టైంలో పెద్ద పెద్దోళ్ళు వచ్చి మీరు బొద్దింకలని తిడితే ఆ తిట్టుని ఒక ఆయుధంగా మార్చుకొని డిజిటల్ విప్లవం తెచ్చిర్రు. ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలు కోట్లు ఖర్చు పెట్టారని ఫాలోవర్లు గీ బొద్దింకనే ఒక్క మాటతోటి 3 రోజుల్లో వచ్చిర్రంటే జనాలల్లా ఎంత కడుపుమంటుందో అర్థం చేసుకోరులా. మరి అందుకే ఏదన్నా అలాంటప్పుడు ఆలోచించాలి అంటారు పెద్దలు.